ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు అయినటువంటి యేసు పరిశుద్ధ నామం పేరట మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నామండి. మీలో ప్రతి ఒక్కరిని ఈ యొక్క హోప్ టీవీ ఇండియా ఛానల్కు ప్రేమతో ఆహ్వానించుతున్నామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాము. మరొకసారి మీ వాక్యాన్ని వినాలని మీ పాదాల చెంతకు చేరి ఉన్నాము. మీ దాసును బలపరిచి వారి ద్వారా మీరు మాతో మాట్లాడి నీ వాక్యంతో మా హృదయాలను తృప్తిపరిచి మహిమ పొందమని, ప్రార్థన ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనము ధ్యానము చేయబోయేటువంటి వాక్య ధ్యానాంశము 4వ పండుగ, పెంతెకోస్తు పండుగ. మన ధ్యానము నిమిత్తమై లేవికాండ గ్రంథము 23వ అధ్యాయము 16వ వచనమండి. పనను అల్లాడించవలెను, ఫలము అల్లాడించిన తరువాత శృంగ ఫలముల పండుగను ఆచరించవలెను. ఈ వారం మనము పెంతెకోస్తు పండుగ గురించి నేర్చుకొనబోతున్నాము. దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి 4వ పండుగ పెంతెకోస్తు పండుగ. ఈ పండుగ ఎప్పుడు వస్తుంది అని అంటే, ప్రథమ ఫలముల పండుగ అయిన తరువాత ఈ పండుగ వస్తుంది. ఏంటి ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత? ఈ పండుగను ఎలా చేసేవారు ఇశ్రాయేలు ప్రజలు అని మీరు వాక్య గ్రంథములో నుంచి అధ్యయనం చేయగలిగితే, పరిశుద్ధ గ్రంథములో దేవుడు మనకి స్పష్టంగా తెలియజేశాడు. ఈ పండుగ యొక్క వివరాన్ని మనం చూద్దాము. 49 రోజులు ప్రథమ ఫలముల పండుగను చేయాలి. ప్రథమ ఫలముల పండుగ అయిన తరువాత శృంగ ఫలముల పండుగ, దీన్నే పెంతెకోస్తు అంటున్నాం మనం. పెంతెకోస్తు పండుగ ఏంటంటే, ఈ పండుగ అర్థం ఏంటనంటే, ప్రథమ ఫలముల పండుగకు అంతము, అంటే ప్రథమ ఫలముల పండుగ అంతమైపోతుంది. ఆ ప్రథమ ఫలములన్నింటికీ ముగింపు ఈ పండుగ. ఈ పండుగను ఆచరిస్తే మొత్తం ప్రథమ ఫలముల పండుగ అంతమైపోతుంది. అనగా ఈ 4 పండుగలు మొదటి నెలలో జరుగుతాయి. 4 పండుగలు ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క సంవత్సరము ప్రారంభము ఇప్పుడంటే మనకి మార్చి ఏప్రిల్ నెలల్లో వారి యొక్క ఇశ్రాయేలు యొక్క సంవత్సరం ప్రారంభమవుతుంది. మొదటి నెలలో అంటే సంవత్సరములో, నూతన సంవత్సరంలోనికి వారు ప్రవేశించగానే ఆ మొదటి నెలలోనే 4 పండుగలు, అంటే చిగురించేటువంటి కాలం. అది చిగురించేటువంటి కాలంలో
దేవుడు 4 పండుగలను ఏర్పాటు చేశాడు. ఈ 4 పండుగలు మొదటి నెలలో వస్తాయి. అంటే చిగురించేటువంటి కాలంలో వస్తాయి ఇవి. ప్రారంభ సంవత్సరం ప్రారంభంలో వస్తాయి ఇవి. ఈ 4 పండుగలు వాటి యొక్క వివరాలను, వాటి యొక్క ప్రాముఖ్యతను మనము క్షుణ్ణంగా నేర్చుకుంటూ వచ్చాము. అనగా తొలకరి చిగురించేటువంటి కాలంలోనే ఈ పండుగలు వస్తున్నప్పుడు యేసు ప్రభువు యొక్క పరిచర్య అది చిగురించేటువంటి కాలంలోనే ఈ 4 పండుగలు నెరవేరిపోయాయి. పెంతెకొస్తు పండుగ, ఈ పండుగ దినమందు అనేక మంది దేవుని మందిరానికి వచ్చి ఈ 49 రోజులు వారు చేసినటువంటి ఈ ప్రథమ ఫలములకి దేవునికి అర్పించిన ఈ 49 రోజులు ఎన్నో ఫలాలను దేవునికి అర్పించారు కదా. అర్పించిన వాటికి అన్నిటికీ దీవెనలు, ఆశీర్వాదములు పొందుకోవడానికి 50వ రోజు పెంతెకొస్తు పండుగ దినమందు దేవుని మందిరంలోనికి వెళ్తారు. దేవుని మందిరంలోనికి ప్రవేశిస్తారు. వీరు ఎందుకు వెళ్తారంటే ఆశీర్వాదం పొందుకోవడానికి, దీవెనలు పొందుకోవడానికి. 49 రోజులు ఆచరించిన ఈ పండుగలకు ఆశీర్వాదాలు పొందుకోవడానికి 50 దినం ముందు పెంతెకొస్తు పండుగకు వెళ్తారు వీరు. అందుచేతనే ఆ పండగకి కనుక వెళ్ళకపోతే ఆ 49 రోజులు అర్పించిన అర్పణలకు కానీ, దేవునికి ఇచ్చిన ప్రథమ ఫలములకు కానీ వారి ఆశీర్వాదాన్ని పొందుకోలేరు. ఇది పండగ యొక్క ప్రారంభం. ఇది పండగ ప్రారంభించబడిన విధానం. ఇది దీని అంతాన్ని మనం చూద్దాం. చూడండి, యేసు ప్రభువారు సిలువేయబడిన తరువాత మరలా మీకు బోధిస్తున్నాను. పస్కా పండుగ ఆయన బలికి, పులియని రొట్టెల పండుగ ఆయన మరణానికి, ప్రథమ ఫలముల పండుగ ఆయన పునరుద్ధానానికి. మరి పెంతెకొస్తు పండుగ దేనికి అని మీరు చూస్తే అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనములో ఏం రాయబడిందంటే, పెంతెకొస్తు పండుగ దినమందు మేడగదిలో వారు కూర్చొని ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వారిపై కృమ్మరించబడింది. ఎప్పుడు కుమ్మరించబడింది? యేసు ప్రభువారు పునరుద్ధానమైన 50 రోజులకి శిష్యులందరూ కూడా ఒక మేడగదిలో కూర్చొని ఉన్నారు. మేడగదిలో కూర్చొని ఉన్నప్పుడు బలమైనటువంటి ఒక గాలి వీచింది. బలమైన గాలి వంటిది ఒకటి వీచి అలాగా సుడిగాలి వలె వచ్చినప్పుడు మేడగదిలో ఉన్న వారందరూ పరిశుద్ధాత్మను వారు పొందుకున్నారు.
పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకున్నారు. పెంతెకోస్తు పండుగ దినమందే, అంటే పాత నిబంధనేమో పండగకు ప్రారంభమైతే కొత్త నిబంధన పండుగకు అంతమయ్యింది. ఆ పండుగ దినమందు పాత నిబంధనలో ఆ పండుగ దినమందు వారి ఆశీర్వాదాలు దీవెనలు పొందుకుంటే, కొత్త నిబంధన పండగ అంతానికి పరిశుద్ధాత్మను వారు పొందుకున్నారు. యేసు ప్రభువు చెప్పారు, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, ఆదరణకర్త మీ యొద్దకు వస్తాడు. పరిశుద్ధాత్మను మీరు పొందుకుంటారు అని చెప్పాడు. అనగా ఆ పండుగ దినమందే పరిశుద్ధాత్మ వారిపై కృమ్మరించబడింది. అనగా ఈ 4 పండగలు ఏమైపోయాయండి? అయిపోయాయి. ఇశ్రాయేలీయులకి మొదటి నెలలో ఈ 4 పండగలు అయిపోయాయి. అంటే కనుమ 3 పండగలు 7వ నెల వచ్చేసరికి 3 పండగలు వచ్చేవి. మొదటి నెలలో 4 పండగలు, 7వ నెలలో మిగతా 3 పండగలు. యేసు ప్రభువు యొక్క జీవితంలో కూడా మీరు చూడండి, మొదటి రాకడలోనే ఆయన ఈ 4 పండగలను నెరవేర్చేశారు. ఇంకా ఎన్ని పండగలు మిగిలాయి? 3 పండగలు మిగిలాయి. ఈ 3 పండగలు ఎప్పుడు వస్తాయి? వెంటనే రావు, 7వ నెలలో వస్తాయి. అంటే సంవత్సరం ఆఖరిలో వస్తాయి. అంటే మిగతా 3 పండగలు యేసు ప్రభువారి యొక్క, అంటే అంతము వచ్చేస్తున్నప్పుడు, 2వ రాకడ సమయంలో జరుగుతాయి ఈ 3 పండగలు కూడా. వాటిని మనం రాబోతున్న వారాలలో నేర్చుకొనబోతున్నాము. మొదట్లో క్రైస్తవ్యము చిగురిస్తున్నటువంటి సమయంలో, క్రైస్తవ్యము ప్రారంభించబడుతున్న సమయంలో ఈ 4 పండగలు నెరవేరిపోయాయి. ఇశ్రాయేలీయులకి కూడా వారికి నూతన సంవత్సరం రాగానే ఆ మొదటి నెలలోనే పండగలు ఉండేవి. ఆ పండగలే వీరెంతో రంగరంగ వైభవంగా చేసుకునేవారు. యేసు ప్రభువు యొక్క మొదటి రాకడలో క్రైస్తవ్యము చిగురించేటువంటి సమయంలోనే ఈ 4 పండగలు నెరవేరిపోయాయి. ఇక 3 పండగలు ఉన్నవి. ఇశ్రాయేలీయులకి సంవత్సరం అంతానికి ఆ యొక్క 3 పండగలు ఎలా వచ్చేవో, ఇలాగే యేసు ప్రభువారి యొక్క 2వ రాకడ ఆ సమయంలోనే, అనగా ఇప్పుడు ఆ 3 పండగలు నెరవేరబోతున్నాయి. అయితే ఆ 3 పండగలు ఎప్పుడు నెరవేరాయా? ఇంకా ఏమేమి ఉన్నాయి? కడవరి కాలంలో నెరవేర్చవలసిన పండగలు అనే విషయాలు నేర్చుకొని పోతున్నాము. పెంతెకోస్తు పండగ, పరిశుద్ధాత్మను వారు పొందుకున్నారు. ఆ దినమందే పేతురు ఏం చేశాడంటే, ప్రసంగాలు చేసి ఎన్నో సత్యాలను, ఎన్నో మారు మనసుకు సంబంధించిన విషయాలను బోధించగా అనేక మంది, ఇంచుమించు 3000 మంది
మారు మనసు పొందారు. దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని యొక్క వాక్యములో సత్యాలను వారు తెలుసుకొని ఆ సత్యాలను వారు అంగీకరించి ఆ పండుగ దినమందే పేతురు ఎంతో గొప్ప ప్రసంగాలు చేస్తున్నప్పుడు ఆ ప్రసంగాల ద్వారా వారు మారు మనసు పొంది ఇంచుమించు 3,000 మంది బాప్తిసం తీసుకొని రక్షించబడ్డారు. చివరి దినాలలో మనము చేయవలసినటువంటి పని యేసు ప్రభువారి యొక్క బలిని మనము ప్రచురం చేయాలి. ఆయన మరణాన్ని అందరికీ తెలియచేయాలి. ఆయన పునరుద్ధానం గురించి మనము సాక్ష్యం ఇవ్వాలి. పరిశుద్ధాత్మ గురించి మనం ప్రార్థన చేయాలి. 4 పండుగల ద్వారా 4 పండుగలు ప్రారంభాన్ని చూస్తాము, అంతాన్ని కూడా మనం చూస్తాము. మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే పండుగలు ఎలా చేద్దాం కాదు, యేసు ప్రభువారి యొక్క శిలువ త్యాగము, మరణము, పునరుద్ధానము, పరిశుద్ధాత్మను పొందుకొనుట. పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధనలో అనేక మంది విశ్వాసులు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. సమరయులు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. సమరయులు అంటే ఎవరండి? ఎన్నిక లేని వారు, తృణీకరించబడిన జనాంగము. సమరయులు అంటే నీచమైన వారు. అయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు వారిపైకి వచ్చాడు. అన్యుల పైకి అన్యులు పరిశుద్ధాత్మను పొందుకున్నారు, యూదులు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఇలాగా పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది విశ్వాసులు పరిశుద్ధాత్మను పొందుకొని ఘనమైన సేవను వారు జరిగించారు. మనము దేనిని పొందుకోవాలి? దేటిపై మన ఆశను కేంద్రీకరించాలి? మన ఆశ, మన వాంఛ, మన కోరిక ఏంటి? ఈలోక ఆశలపై, ఈలోక కోరికలపై, ఈలోక భోగభోగ్యాలపై మీ మనసును కేంద్రీకరిస్తున్నారా? భోగభాగ్యాలు మనలను రక్షించవు. మన ఐశ్వర్యము మనలను రక్షించదు. మన ఆస్తి మనలను రక్షించదు. మనము చేయవలసిన ఏకైక పని యేసు ప్రభువారు మనకిచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనందరం పొందుకొని నింపబడాలి. కడవరి దినాలలో ఈ సువార్తనే మనం వేగవంతం చేయాలి. ఈ సువార్తనే మనం ప్రకటించాలి. ఈ 4 పండగల ద్వారా యేసు ప్రభువారి యొక్క బలి, ఆయన మరణము, పునరుద్ధానము, పరిశుద్ధాత్మను పొందుకొనుట, ఈ 4 పనులను మనము నేర్చుకొని ఈ సువార్తను ముందుకు తీసుకువెళ్ళాలి. అంతేగాని ఏదో సంపాదించుకుందామని, ఏదో సమకూర్చుకుందామని వీటిపై కాదు మన ధ్యాస. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అనేక మంది విశ్వాసులు పరిశుద్ధాత్మను వారు పొందుకున్నారు. పరిశుద్ధాత్మను వారు పొందుకొని దేవుని కొరకు వాడబడ్డారు. దేవుని సేవ కొరకు వారి యొక్క జీవితాలను సమర్పించుకున్నారు. మరణమైన, శ్రమైన, శోధనైనా, వ్యాధి అయినా, బాధ అయినా, ఏదేమైనప్పటికీ వారు భరించారు. వారు భరించి అన్నింటినీ వారు తట్టుకొని దేవుని కొరకు నిలబడ్డారు. ఇలాంటి జీవితాన్ని మనం జీవించగలుగుతున్నామా? ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవితం మనలో ఉందా?
మన హృదయాలను మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. క్రైస్తవులుగా, నాయకులుగా, సంఘ కాపరులుగా మనము చేయవలసిన పని ఏంటంటే పరిశుద్ధాత్మను మనము పొందుకున్నామా లేదా? పరిశుద్ధాత్మను పొందుకోవడానికి మనము ఎటు రీతిగా మన ప్రయత్నాలు చేస్తున్నాము? పరిశుద్ధాత్ముడు అందరికీ వాగ్దానం చేయబడ్డాడు. ఒక కులానికో, ఒక మతానికో, లేదా ఒక వర్గానికో ఆయన కాదు. పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ వాగ్దానం చేయబడ్డాడు. అందరికీ వాగ్దానం చేయబడ్డాడంటే మనము అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి కుమ్మరించబడతాడు. మనం ఇంకనూ పరిశుద్ధాత్మని మనం పొందుకోలేదు అని అంటే దానికి అర్థం ఏంటంటే ఇంకనూ మనం పరిశుద్ధాత్మను అడగట్లేదని అర్థం. ఈ పెంతెకోస్తు పండగ ద్వారా నేర్చుకోవాల్సిందే పరిశుద్ధాత్మను పొందుకొనుట. నిజమే, పరిశుద్ధాత్మను మనం పొందుకున్నాము. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? యోహాను సువార్త 15:16 సత్య స్వరూపి అయిన ఆత్మ మీలోనికి వచ్చినప్పుడు మీరు సర్వ సత్యంలోనికి నడిపించబడతారు. మీరు అసత్యంలో ఉండరు, సత్యంలోనికి నడిపించబడతారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే సత్యాన్ని ఒప్పుకునే రీతిగా చేస్తాడు. అంటే పరిశుద్ధాత్ముడు మనలను అసత్యంలో ఉండనియ్యడు. మనం ఇంకనూ సత్యాన్ని మనం పాటించట్లేదు, సత్యాన్ని మనం వెంబడించట్లేదు, సత్యం జోలికి మనం వెళ్ళట్లేదు అంటే దానికి అర్థం ఏంటనంటే మనము ఇంకనూ పరిశుద్ధాత్మను పొందుకొనలేదు. ఇంకేం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు? పరిశుద్ధాత్మ దేవుడు అల్లరి చేయడు. మరి సంఘాలలో అల్లరి చూస్తున్నాము, కేకలు చూస్తున్నాము, ఎవరికి అర్థం అవ్వలేని భాషలో వారు మాట్లాడుతున్నారు. మీరు ఏంటివి అంటే పరిశుద్ధాత్మ దేవుడు అల్లరి చేయడని వాక్యం చెప్తుంది. వీరు అల్లరి చేస్తున్నారంటే దానికి అర్థం ఏంటంటే వారు ఇంకనూ పరిశుద్ధాత్మను పొందుకోలేదు. మీరు ఇంకనూ అసత్యంలో ఉన్నారంటే పరిశుద్ధాత్మను పొందుకోలేదని అర్థం. మీరు అల్లరి చేస్తున్నారంటే మీరు పరిశుద్ధాత్మను పొందుకోలేదని అర్థం. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు అంటే సత్యములోనికి నడిపించి ఇంకనూ అనేక మందిని సత్యంలోనికి నడిపించడానికి మనకి తగిన శక్తిని పరిశుద్ధాత్మ దేవుడిస్తాడు. పెంతెకోస్తు పండగ ద్వారా నేర్చుకున్నటువంటి సత్యం ఇది. పొందుకొనండి. ఈ 4 పండగలు మొదటి రాకల్లో నెరవేర్చబడ్డాయి. ఈ పండగలు మీరు ఆచరించాల్సిన అవసరం లేదు. యేసు ప్రభువారి యొక్క బలి పస్కా పండుగ, యేసు ప్రభువారి యొక్క మరణము పులియని రొట్టెల పండుగ, యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానము ప్రథమ ఫలముల పండుగ, పరిశుద్ధాత్మను పొందుకొనుట పెంతెకోస్తు పండుగ. ఇవన్నీ నెరవేరిపోయాయి. వీటిని పాటించిన అవసరం లేదు. వీటి ద్వారా వచ్చిన సత్యాలను మనం నేర్చుకొని యేసు ప్రభువు రెండవ రాకడ కొరకు ఎదురు చూద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేయుచున్నాము. ఇశ్రాయేలీలకు మొదటి నెలలో వచ్చేటువంటి 4 పండుగలను మేము క్షుణ్ణంగా ఇన్ని వారాలు నేర్చుకున్నాము తండ్రి. రాబోతున్న ఇశ్రాయేలీలకు అంతంలో జరబోతున్న సంవత్సరాంతంలో జరబోతున్న 3 పండుగలను కూడా రాబోతున్న వారాల్లో నేర్చుకొని చుండగా మీ జ్ఞానమును, మీ శక్తిని,
మీరు మాకు కుమ్మరించి సర్వసత్యములోనికి నడిపించమని, వినవాక్యాన్ని నీరు కట్టి ప్రతిఫలింప చేయమని, మీ యొక్క దీవెనలు ఆశీర్వాదములు మాపై మీరు మెండుగా కుమ్మరించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.